ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Valluri Kreatives. దిస్ ఈజ్ krishna Valluri. ఈరోజు మనం బొమ్మలు వేయటానికి పెన్సిల్ని ఎలా పట్టుకోవాలి అనే విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి నా ముందు వీడియోలను చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి బూస్టింగ్ ఇస్తుంది. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు క్లాస్ 8. అందరూ కూడా సాధారణంగా ఇలా 3 వేళ్ల సపోర్టుతో రాయడం, బొమ్మలు వేయటం చేస్తూ ఉంటారు. ఈ బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఈ 3 వేల సపోర్టుతో ఇలా పెన్సిల్ని ఇలా పట్టుకుని ఇలా బొమ్మలు వేయడం కానీ రాయటం కానీ చేస్తూ ఉంటారు. ఇలా 3 వేళ్లతో పెన్సిల్ని హోల్డ్ చేసి మనకి యూజ్ చేసే పద్ధతిని ట్రైపాడ్ గ్రిప్ పద్ధతి అంటారు. ఈ ట్రైపాడ్ గ్రిప్ పద్ధతి ముఖ్యంగా అందరం రాయటానికి కానీ లేదా చిన్న చిన్న లైన్ డ్రాయింగ్స్ అలాగే చిన్న చిన్న డీటెయిల్స్ గీసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇలా మనం వేళ్ళుని మూవ్ చేస్తూ గీసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంత లిమిటేషన్స్ ఉంటాయి. ఒకేసారి ఎక్కువ ఏరియాని మనం ఈ వేళ్లతో గీయటానికి కంఫర్ట్గా ఉండదు. ఇన్ కేస్ ఎగ్జాంపుల్ అంతవరకే వెళ్తుంది ఒక గీత గీయాలంటే. దీన్ని ఎక్స్టెండ్ చేయాలంటే మళ్ళీ రిస్ట్ని మూవ్ చేసి అక్కడి నుంచి కంటిన్యూ చేయాల్సి. సో అలాంటి కొంత లిమిటేషన్ ఉంటుంది. సో ఇలా ఈ ట్రైపాడ్ గ్రిప్ పద్ధతిలో మనం చిన్న చిన్న లైన్ డ్రాయింగ్స్ కానీ అలాగే ఆ డ్రాయింగ్కి చిన్న చిన్న డీటెయిల్స్ కానీ అలాగే స్క్రిప్ట్ రైటింగ్ కానీ ఇలాంటివి ఎక్కువగా మనం వాడతాం. ఈ ట్రైపాడ్ గ్రిప్ మెథడ్లో మనం పెన్సిల్ యొక్క ఈ పాయింటర్తో గీసుకుంటాం. మనం ఈ పాయింటర్తో మనం గీసుకుంటాం. ఇప్పుడు రెండో మెథడ్, ఇది కూడా ట్రైపాడ్ గ్రిప్ లాంటిదే, కాకపోతే పెన్సిల్ని కొంచెం పైకి పట్టుకుంటాం. మనం ఇలా పట్టుకుంటాం, 3 వేళ్లతోనే పట్టుకుంటాం కానీ పైకి పట్టుకుంటాం. సో దీన్ని మనం ఎక్స్టెండెడ్ ట్రైపాడ్ గ్రిప్ అంటాం. ఇందులో ఎక్కువగా మనం కొంచెం ఇంత పైకి పట్టుకుంటాం, అలాగే లూజ్గా పట్టుకుంటాం. మనం ఒక డ్రాయింగ్ గీసినప్పుడు ఒక అవుట్లైన్ గీయడానికి కానీ ఈ పద్ధతిని మనం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రఫ్గా ముందు అవుట్లైన్ గీసుకోవడానికి ఈ పద్ధతి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే ఈ ఎక్స్టెండెడ్ ట్రైపాడ్ గ్రిప్ మెథడ్లో మనకి క్రాస్ హ్యాచింగ్ లైన్స్ కూడా తీసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. అలాగే మూడవ మెథడ్ ఓవర్ హ్యాండ్ గ్రిప్ మెథడ్. ఇందులో మనం వేళ్ళని మామూలుగా అయితే ఇలా ఇలా పట్టుకుంటున్నాం కదా ట్రైపాడ్లో. ఈ ఓవర్ హ్యాండ్లో మొత్తం పెన్సిల్ని ఇలా కింద గెంటి ఒక వేలు ఇక్కడ పెట్టి ఇలా పట్టుకుంటాం. సో అన్ని వేళ్లతో ఇలా హోల్డ్ చేసి పట్టుకుని బిగిన్ చేస్తాం. అయితే ఈ మెథడ్లో మనం క్యాన్వాస్ మొత్తం చాలా ఫ్రీగా గీసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది. ఇలా మొత్తం క్యాన్వాస్ మొత్తం మనం గీసుకునే అవకాశం ఉంటుంది ఫ్రీగా. ఈ మెథడ్ని ముఖ్యంగా బొమ్మలో షేడింగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అలాగే ఈ మెథడ్లో మొత్తం భుజం దగ్గర నుంచి చెయ్యి అంతా కూడా మూవ్ అవుతుంది. బొమ్మలోని షేడింగ్స్ని స్మూతింగ్ చేయడానికి పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఈ పద్ధతినే ఎక్కువగా వాడతారు. ఈ ఓవర్ హ్యాండ్ గ్రిప్ మెథడ్లో మనం ముఖ్యంగా ఈ సైడ్ ఉన్న ఈ ప్లేస్తో మనం గీసుకుంటాం. ఇలా దీన్ని ప్రాక్టీస్ చేయడానికి 2-3 ఎక్సర్సైజ్లు చెప్తా, మీరు కూడా ట్రై చేయండి.
ఎక్సర్సైజ్ 1. ఎక్సర్సైజ్ 1లో మనం పెన్సిల్ని ఇలా హోల్డ్ చేసి ఇలా స్ట్రైట్ లైన్స్, అలాగే ఇలా కర్వ్ లైన్స్ ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలి. ఎక్సర్సైజ్ 2లో ఒక బాక్స్ గీసుకోండి. ఇందులో ఇలా స్ట్రైట్గా ఇలా, అలాగే మరో బాక్స్ తీసుకుని అందులో హారిజాంటల్గా ఇలా ప్రాక్టీస్ చేయండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? పెద్ద పెద్ద ప్రొఫెషనల్ ఆర్టిస్టులు అంతా కూడా మెయిన్గా ఈ 3 మెథడ్స్ని వాడుతూ బొమ్మలు గీస్తారు. సో మీరంతా కూడా ట్రై చేయండి. మళ్ళీ గుర్తుంది కదా, 1 ట్రైపాడ్ గ్రిప్ మెథడ్, 2 ఎక్స్టెండెడ్ ట్రైపాడ్ గ్రిప్ మెథడ్, 3 ఓవర్ హ్యాండ్ గ్రిప్ మెథడ్. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.